మా మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు ఎలాగున్నాయి ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పాను కదా. ఇప్పుడు మాకు ఇచ్చే బెనిఫిట్స్ అయితే ఒకసారి మీకు చెప్తాను. పిల్లల స్కూల్స్ మనకి స్టేట్స్ లో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కానీ పిల్లలకి మాత్రం కేంద్రీయ విద్యాలయ స్కూల్ అయితే మాత్రం కంపల్సరీ. అంతేకాకుండా ఇయర్లీ సీఏ వస్తుంది, అంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అలౌన్స్ అని. మెయిన్ వచ్చి మెడికల్ బెనిఫిట్స్, హెల్త్ బాగోపోయినా సిజేరియన్స్ అయినా ఎంతైనా సరే ఫ్రీగానే ఉంటుంది మాకైతే. తర్వాత వచ్చి ఫ్యామిలీ క్వార్టర్స్, స్టేట్స్ లో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది ఉంటాయి. ఒకవేళ ఫ్యామిలీ క్వార్టర్స్ అక్కడ లేదు అనుకుంటే కనుక బయట అవుట్ లివింగ్ బయట మనం రెంట్ తీసుకున్నామంటే మనకి హెచ్ఆర్ఏ అయితే వస్తుంది, అంటే మన రెంట్ అమౌంట్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇదే కాకుండా క్వార్టర్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, అంటే క్వార్టర్స్ లో ఏం రిపేర్ అయినా కూడా వాళ్ళు వచ్చి ఫ్రీగా చేసేది. ఇవన్నమాట అండి మాకుండే బెనిఫిట్స్. ఈ పిల్లల స్కూల్ అయితే మాత్రం 240 వరకు ఉంటుంది. ఆ టైంలో అయితే పిల్లలు రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మేము ఒక సైకిల్ కొనిచ్చాం కదా, మేడం గారు అయితే ఆ సైకిల్ మీద వస్తారు. గుడ్డోన్ అంటే తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి మాత్రం కంపల్సరీ ఉండాలి. వాళ్ళ అక్క మీద అయితే అసలు నమ్మకం లేదు. ఇదంతా కాదన్నట్టు మా ఇంటికి అయితే ఈ మధ్య కొత్త గెస్ట్లు అయితే వస్తూ ఉంటున్నారు. డోర్ ఓపెన్ చేసి పెట్టానంటే చూడు, ఈ మేడం గారు వచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీసుకుని మరి ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నారు. సంగతి మరి ఉంటాను.